అందుకే పొద్దున్నుంచి చాలా మందిని కలిసి డబ్బుల కోసం అడిగాను గోదారి. ఎక్కడా పైసా పుట్టలేదు. ఇప్పటికే చాలా అప్పులున్నాయి, మంచాన పడ్డాడు, తీర్చగలడో లేదో అనేమో అందరూ మొహం చాటేశారు. నా బిడ్డ పెళ్లి చేయగలనో లేదోనని భయమేస్తోంది గోదారి. అమ్మా, నాన్నకి నా మీద ఎందుకయ్యా అంతలా ఆలోచిస్తావు? వచ్చిన మొదటి సంబంధం అయిపోవాలంటే ఎలా? పైగా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం అమ్మాయికి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే అసలు పెళ్లే చేసుకోదా? నాన్న పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అవకాశం దొరికితే ఎలా తప్పించుకోవాలని చూస్తుంది. దీనివల్ల నాన్నకెప్పుడు ఏ సంతోషము లేదు. కనీసం పెళ్లి చేసైనా సంతోషిద్దామా అంటే ఆ సంతోషం కూడా మిగిల్చడం లేదమ్మా నీ కూతురు. నా తప్పనంతా నాన్న కోసమే అక్క. అలా మాట్లాడతావేంటి? పెళ్లి కోసం అప్పుల మీద అప్పులు చేసి ఆ తర్వాత ఎక్కడ మీ నాన్న ఇబ్బంది పడతాడోనని అది ఆలోచిస్తోందే గాని నిన్ను మీ నాన్నని బాధ పెట్టాలని కాదు. సరే అయితే నాన్న ₹1 అప్పు చేయాల్సిన అవసరమే లేకుండా ఒక్క పైసా కట్నం కూడా తీసుకొని సంబంధం వస్తే అది చేసుకుంటుందా? ఎందుకు చేసుకోదు? మీ నాన్నకి కష్టం కలిగించిన పని ఏదైనా సరే ధరణి చేస్తుంది. నువ్వు చెప్పడం కాదమ్మా, దాన్ని చెప్పమను. అది చెప్పేదేంటమ్మా? అంత మంచి సంబంధం వస్తే ఎందుకు చేసుకోదు? అయినా ఈ రోజుల్లో కట్నం తీసుకునే వాళ్ళు ఎవరున్నారమ్మా? ఒకవేళ కట్నం వద్దన్నా కానుకల రూపేనా అడుగుతారు. వచ్చిన 2 సంబంధాలు చూసావు కదమ్మా. ఒకవేళ వస్తే చేసుకుంటుందో లేదో అడగండి నాన్న. అడుగుతుంటే మాట్లాడకుండా అలా చూస్తావేంటి? చెప్పు. చెప్పమ్మా. ఏదో నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టు, నువ్వు వాళ్ళ మాట విననట్టు తండ్రి కూతుళ్ళు కబుర్లు చెప్తున్నారు. నాన్నకు అప్పు చేసే బాధ లేదంటే నీకు పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు కదా. అదే మాట చెప్పు. చెప్పమ్మా. చేసుకుంటానమ్మా. అయితే ముందు స్వీట్స్ తీసుకోండి నాన్న. ఏంటమ్మా విశేషం? మనం ఎలాంటి సంబంధం కోసం అయితే ఎదురు చూస్తున్నామో అలాంటి సంబంధమే దొరికింది నాన్న. పైసా కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్న. పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుంటారు. నువ్వు చెప్పేది నిజమా? నిజంగా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారా? ఎవరమ్మా వాళ్ళు? అబ్బాయికి ఒక కిరాణా షాప్ ఉందంటే నాన్న. వాళ్ళకేదో కేసుంటే నేను వాదిస్తానని చెప్పాను. దాంతో కట్నం లేకుండా ధరణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు నాన్న.
అలా అయితే సంబంధం కుదిరిపోయినట్టేనమ్మా. ఏమే చూసావా నా కూతుర్ని? గుండెల మీద కొండంత బరువు దించేసింది. ఉంటే ఇలాంటి కూతురు ఉండాలి. ఇప్పుడు తింటానమ్మా స్వీట్. పెట్టమ్మా పెట్టు. ఆ. ఆ, అబ్బాయి ఎలా ఉంటాడే? బాగుంటాడా? మహేష్ బాబు ప్రభాస్ రేంజ్ లో ఉంటాడమ్మా. సరిపోతుందా? ఈ కుట్టు మిషన్ కి సంబంధం దొరకడమే ఎక్కువ అనుకుంటే ఇంకా అబ్బాయి ఎలా ఉంటాడు అని అడుగుతావేంటమ్మా? ఏ నల్లగా ఉన్నాడనుకో చేసుకోదా? మీ అమ్మ అలాగంటుందిలేమ్మా. నువ్వేం పట్టించుకోవద్దు. పంతులు గారికి చెప్పి మంచి ముహూర్తం పెట్టిస్తాను. పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమ్మా. వాళ్ళెప్పుడో రెడీగా ఉన్నారు నాన్న. మనదే ఆలస్యం. ఇక తప్పించుకోవడానికి ఏ సాకులు లేవు. పెళ్లి చేసుకోక తప్పదు కుట్టు మిషన్. భగవంతుడా, అసలు ఎందుకు అక్క ఇంత అర్జెంటుగా నా పెళ్లి చేయాలనుకుంటుంది? ఒక్కటంటే ఒక్కటే. ఒక్క షర్ట్ కూడా మంచిది లేదు. ఇప్పుడు నేనేం వేసుకొని పడుకోవాలి? వేస్ట్, ఇవన్నీ వేస్ట్. ఏం చేస్తున్నావు ఆదిత్య? అమ్మా, మొత్తం అన్నీ తగలబెట్టేయాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చడం లేదు. వాటిని చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది. అన్నీ తగలబెట్టేస్తాను. నచ్చలేదనుకో, వేసుకోవడం మానేస్తే సరిపోతుంది కదా. అంతేగాని తగలబెట్టేస్తావా? మరి చూస్తేనే చిరాకేస్తుంది కదమ్మా. చిరాకేసినప్పుడు చూడకుండా ఉంటే సరిపోతుంది కదా. అయినా ఇవన్నీ నీకు నచ్చే కదా కొనుక్కున్నావు. అంటే మొన్న నచ్చింది నాకు ఈరోజు నచ్చడం లేదు. అప్పుడు ఈ రోజు నచ్చనిది రేపు నచ్చే అవకాశం ఉంది కదా. అంటే ఆ అమ్మాయి ఈరోజు నచ్చలేదు కదా, మరి రేపు నచ్చుతుందా? ఆ అమ్మాయి నీకు నచ్చింది నాన్న. నచ్చింది కాబట్టి ప్రతి క్షణం ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు. ప్రతి ప్రస్తావనలో ఆ అమ్మాయి పేరు తెస్తున్నావు. కాకపోతే ఆ అమ్మాయి నీకు నచ్చిందన్న సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చెప్పమ్మా, ఈరోజు నచ్చలేదు కదా, రేపు నచ్చుతుందా?
క్షణం ప్రశాంతంగా ఇలా కూర్చో. నచ్చడం నచ్చకపోవడం మన మనసును బట్టే ఉంటుంది నాన్న. ఇప్పుడు నేను ఒక షర్ట్ తీసిస్తాను. అమ్మ ఏ షర్ట్ తీసినా బాగుంటుందని అనుకో. అప్పుడు తప్పకుండా నచ్చుతుంది. ఏ షర్ట్ బాగుంటుంది? ఇది బాగుంటుంది. అమ్మా, ఇది అమ్మాయి కుట్టించిన షర్ట్. మర్చిపోయావా? ఎవరి అమ్మాయి? అనుకున్నా అనుకోకపోయినా ప్రతి విషయంలో ఏదో ఒక రకంగా ఈ అమ్మాయి ప్రస్తావన వస్తూనే ఉంది. అంటే ఖచ్చితంగా ఏదో బంధం అయితే ఉంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. అస్సలు వదలకూడదు. హ, ఈ షర్ట్ కుట్టినప్పుడు ఎన్ని మాటలు అందో తెలుసా? ముందు ఆ అమ్మాయికి నువ్వు బుద్ధి చెప్పాలమ్మా. తర్వాతే ఈ షర్ట్ వేసుకుంటాను. అలాగే నాన్న, తప్పకుండా బుద్ధి చెప్దాం. కానీ ఇప్పుడు అమ్మ తీసిచ్చింది కదా, వేసుకో నాన్న. చూడు ఎంత బాగున్నావో. మహారాజులా ఉన్నావు. అమ్మా అమ్మా, నేను పెడతాలే అమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. మిమ్మల్ని ఎందుకు కుట్టమన్నానో తెలుసా? ప్రతి పని విలువైందే. ప్రతి మనిషి గొప్పవాడే అని చెప్పడం కోసం. ఈసారి ఎవరితోనైనా గొడవ పడితే వాళ్ళకి మనకి తెలియని విషయం ఏదో ఒకటి తెలుసుంటుంది. నాకే నీతులు చెప్తుందా? నాకే నీతులు చెప్తుందా? నన్ను చూసి నవ్వుతావా? అసలు అసలు నువ్వు కుట్టిన షర్ట్ నాకు వద్దే వద్దు. షర్ట్కి బటనే కుట్టలేదా? అంటే కాజా కుట్టి బటన్ కుట్టడం మర్చిపోయిందన్నమాట. ఏకాగ్రత ఉండాలి, ఏ పనైనా చేసేయచ్చు అని పెద్ద పెద్ద క్లాసులు పీకావు కదమ్మా. మరిప్పుడు నీ ఏకాగ్రత ఏమైపోయింది? కాజా కుట్టి బటన్ కుట్టలేదు కదా. ఇది నీకు చూపించాలంటే ఈ షర్ట్ ఉండాలి. అందుకే ఇప్పుడు దీన్ని ఏమీ చేయను, నీకు చూపించి అప్పుడు క్లాస్ పీకుతా. మనం ఎలాంటి సంబంధం కోసమైతే ఎదురు చూస్తున్నామో అలాంటి సంబంధమే దొరికింది నాన్న. వాళ్ళకేదో కేసు ఉంటే నేను వాదిస్తానని చెప్పాను. దాంతో కట్నం లేకుండా ధరణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు నాన్న. ఈ కొట్టు మిషన్కి సంబంధం దొరకడమే ఎక్కువ అనుకుంటే ఇంకా అబ్బాయి ఎలా ఉంటాడో అని అడుగుతావేంటమ్మా? ఈ సంబంధాలు ఏవో తప్పిపోయాయి అనుకుంటే అక్క ఈ కొత్త సంబంధం ఎక్కడి నుంచి తెచ్చింది? అసలు ఇంత హడావిడిగా ఒకదాని తర్వాత మరొక సంబంధాలు ఎందుకు చూస్తున్నారు? అంత తొందరగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? అసలు అక్క ఎందుకు అంత తొందరపడుతుంది?
అసలు ఇంత కోపం ఏంటో ఈ మనిషికి. ముక్కు మీదే ఉంటుంది కోపం. అంతా తనకి నచ్చినట్టే చేస్తారట. అమ్మ తప్పించి ఇంకెవ్వరూ చెప్పకూడదట. మరి నేను అన్ని మాటలు చెప్పి షర్ట్ కూడా కుట్టించాను కదా. ఉంచారో లేకపోతే ఇంటికెళ్ళిన వెంటనే తీసి పారేశారు. అమ్మచాటు బిడ్డ అనుకుంటా. అతి గారాబం వల్ల అలా తయారైనట్టున్నారు. కానీ ఎంత కోపం ఉన్నా చిన్నపిల్లల మనస్తత్వం. అందుకేనేమో ఎంత గొడవ చేసినా ఎన్ని మాటలన్నా భరించగలిగాను. పాపం అతన్ని అర్థం చేసుకునే మనిషి తోడుగా వస్తే బాగుంటుంది. జీవితాంతం చిన్నపిల్లల్లాగా చూసుకుంటుంది. ఈ ఆదిత్యని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి? మామూలుగా ఉండేవాడైతే ఏదో మాయ చేసో మంత్రమేసో దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని వాణ్ణి ఎలా దారిలోకి తెచ్చుకోవాలి? అమ్మ దారిలోంచి పర్మనెంట్గా నా దారిలోకి తెచ్చుకోవాలి. అప్పుడే పెట్టబోయే కంపెనీ పూర్తిగా నా చేతిలో ఉంటుంది. లైట్ వెలుగుతోంది. ఇంకా పడుకోలేదా వీడు? బట్టలన్నీ ఇలా పడేసి పడుకున్నాడేంటి? ఇంట్లో ఇన్ని షర్ట్స్ ఉన్నా కూడా ఆ అమ్మాయి ఇచ్చిన ఆ పనికిమాలిన షర్ట్ వేసుకుని పడుకున్నాడంటే ఏమనుకోవాలి? ఆ అమ్మాయి అంటే పడదంటున్నాడు, కోపం అంటున్నాడు, బుద్ధి చెప్పాలంటున్నాడు. అయినా చివరికి మళ్ళీ అదే షర్ట్ వేసుకుని పడుకున్నాడంటే ఖచ్చితంగా వీడు దాని మాయలో ఉన్నాడు. అదెవత్తో వీణ్ణి గట్టిగానే బుట్టలో వేసుకుంది. అమ్మదారిలోంచైతే ఏదో కింద మీద పడి పక్కకి తప్పించొచ్చేమో గాని అమ్మాయి గాలి తగిలితే మాత్రం ప్రమాదమే. పైగా ఈ వేదవతి కూడా దాన్నే కోడలిగా ఫిక్స్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ముందు ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి, దాన్ని దారిలోంచి తప్పించాలి.